ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగంగా 23వ రోజు కార్యక్రమంలో దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు గల లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ లేఖన భాగములో నుండి దుర్దినములు అనేటటువంటి అంశాన్ని లేదా మరి అపాయకరమైనటువంటి కాలము అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు మరి తిమోతికి ఈ లేఖను వ్రాస్తూ మరి ఈ దుర్దినములలో అంత్య దినాలలో ఎలా బ్రతకాలో, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో అద్భుతమైనటువంటి వివరణనిస్తూ హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ వచనాలలో మనము గమనించగలుగుతాం. అందరూ తీయండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి, రాబోతూ ఉన్నాయి. ఇది అంత్య దినాలు. ఇంకో మాటల్లో చెప్పాలంటే ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలం అనగా అన్నీ కూడా చెడు జరిగేటటువంటి, చుట్టూ అంతా కూడా చెడు ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా దుర్దినములుగా మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా క్షేమము లేదు, ఎక్కడ చూసినా సంతోషము లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. మనుషుల మధ్యలో చాలా విచిత్రమైనటువంటి గుణలక్షణాలు చోటు చేసుకున్నటువంటి తరుణములో మనం ఉంటుండగా, ప్రేమన దేవుని బిడ్డలారా, ఇదిగో తిమోతిని హెచ్చరిక చేస్తూ పౌలు భక్తుడు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు ఏంటి? అపాయకరము అని అంటే ఇదిగో క్రింద దరిదాపుగా 18 లక్షణాలు ఒక మనిషిలో, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎలాంటి స్వభావము మనుషులు కలిగి ఉంటారో ఆ విషయాలన్నీ కూడా కోడ్ చేస్తూ దరిదాపుగా 18 విషయాలు పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ అపాయకరమైన రోజులలో లేదా ఈ అంత్య దినాలలో, ఇంకా మాటలో చెప్పాలంటే ఈ దుర్దినములలో మనుషుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో 18 లక్షణాలను పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందులో మనము మొదటి నుండి ధ్యానం చేస్తూ వస్తాం. చూడండి, 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ప్రేమన దేవుని బిడ్డలకు రాబడినటువంటి మాట మొట్టమొదటిది, ఈ అంత్య దినాలలో, ఈ దుర్దినములలో మనుషులు కలిగి ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 18 రకాలైనటువంటి ఈ చెడు స్వభావము లక్షణాలలో మొట్టమొదటిది ఏంటయ్యా అనంటే స్వార్థ ప్రియులు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో స్వార్థము కనబడుతూ ఉన్నది. స్వార్థం అనగా అంతా నాకే కావాలి, నా చెయ్యే పైన ఉండాలి, అందరూ తక్కువగా ఉండాలి, నేను ఎక్కువగా ఉండాలి, నాకు మాత్రమే దక్కాలి, నాకు మాత్రమే కావాలి, పక్కన వాడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ దుర్భరమైనటువంటి స్థితియే మరి స్వార్థము అని పిలుస్తూ ఉంటాం. ఎవరి స్నేహము కోరినా, ఎవరి ప్రేమ కోరుకున్నా కానీ, ఎక్కడ చూసినా, ఏది చూసినా ప్రతి దాంట్లో మనిషికి స్వార్థము కనబడతా ఉన్నది. స్వార్థము లేకుండా ఒక వ్యక్తిని ప్రేమ కలిగి జీవించలేకపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తితో స్వార్థము లేకుండా ఒక వ్యక్తితో స్నేహము చేయలేకపోతున్నాడు ఈనాటి మానవుడు. స్వార్థము లేకుండా ఏది ఆశించకుండా స్వార్థము లేకుండా ఉండగలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఏదైనా ఆశించి నాకే కావాలి, నా సొంతమే కావాలనేటువంటి ఈ స్వార్థపూరితమైన లక్షణముల చేత మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అందుకని స్వార్థ ప్రియులు అని వ్రాయబడి ఉన్నది. స్వార్థ ప్రియులు ఉన్నారు మన చుట్టూ, జాగ్రత్త. తిమోతి, నీ చుట్టూ స్వార్థ ప్రియులు ఉన్నారు, వారి స్వార్థం వారు కోరుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత
వ్రాయబడినటువంటి మాట, ధనాపేక్షలు, డబ్బంటే వ్యామోహము కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, ధనమే వారికి దేవుడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ఇదిగో ఈనాటికి కూడా మనుషులందరూ కూడా డబ్బు వెంట పరిగెడుతూ ఉన్నారు. డబ్బు కోసం ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉన్నారు. ఆ డబ్బు సంపాదించడానికి, అక్రమంగా సంపాదించడానికి, ఎక్కువ లాభము సంపాదించడానికి, ధనాన్ని కూర్చుకోవడానికి మనిషి చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. ధనం అవసరమే మనిషి బ్రతకడానికి, కానీ ధనమే దేవుడు కాదు కదా, దేవుని కంటే ధనము ఎక్కువగా కాదు కదా. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే ధనాపేక్ష కలిగి ఉన్నారు. మనుషుల మీద కంటే డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా కనబడతా ఉన్నది. అలాంటి వారితో జాగ్రత్త, ఈ దుర్దినములలో ధనాపేక్షకులు ఉన్నారు మీ చుట్టూ, జాగ్రత్త అంటూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం, బింకములాడువారు అని వ్రాయబడతా ఉన్నది. బింకములాడువారు, బడాయికోరు అంటే వారి గురించి వారు ఎక్కువగా సమర్థించుకొని చెప్పుకునేటటువంటి వారు, వారే నీతిమంతులుగా, తమకు తామే గొప్పవారుగా, తమకు తామే గొప్ప తెలిసిన వారిగా, జ్ఞానవంతులుగా వ్యవహరించేటటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళని మెచ్చుకోనక్కర్లేదు, వారిని మెప్పు వారే పొందుకుంటా ఉంటారు. ఎక్కడ చూసినా నాదే పై అంచున పై చేతి ఉండాలి, నేనే ముందున ఉండాలి అనేటువంటి తత్వము కలిగినటువంటి, ఈ ఇంకో పరిభాషలో చెప్పాలంటే ఎవరి డప్పు వారు కొట్టుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, బడాయి కోరు తత్వం కలిగిన వారు, ఈ బింకములాడేటటువంటి స్వభావం కలిగిన వారు మన చుట్టూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్త. ఈ దుర్దినములలో ఇలాంటి చేష్టలు చేసేవారు ఎక్కువగా కనపడతా ఉంటారు. తిమోతి జాగ్రత్త అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకో మాట, అహంకారులు అని చెప్తా ఉన్నాడు. అహంకారులు ఎవరు? అహంకారులు అంతా నాకే తెలుసు, నాకు తెలుసు, నేనే చేశాను, నాదే నాదే అనేటటువంటి అహము వారిని ఇదిగో తప్పుడు త్రోవలోనికి నెట్టేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, అహంకారులుగా ఉన్నారు. చాలా మందిలో అహము కనబడతా ఉన్నది. నాకే తెలుసు, నేనే రైటు, నేనే అనేటటువంటి అహంకారము చేత బ్రతుకుతా ఉన్నారు. వారిని వారు మెప్పించుకుంటా ఉన్నారు, వారిని వారు గణపరుచుకుంటా ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనుషుల మధ్యలో అహంకారం ఎక్కువైపోయింది. అందరము సమానమే అనేటటువంటి తత్వం ఈ రోజుల్లో లేదు. నీవు నేను ఒకటే అనేటటువంటి తత్వం ఈ రోజుల్లో లేదు. నేనే గొప్ప, నాదే రాజ్యము అన్నట్టుగా వ్యవహరించేటటువంటి అహంకార లక్షణాలు మనుషులో ఎక్కువైపోతా ఉన్నాయి. గనుక అహంకారులు నీ చుట్టూ ఉన్నారు. ఎంతకాలంలో ఈ దుర్దినములలో అహంకారము కలిగిన లక్షణాలు కలిగిన మనుషులు నీ చుట్టూ ఉన్నారయ్యా. తిమోతి జాగ్రత్త అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత చదవండి, దూషకులు, దూషించే మనస్తత్వం. నేను మొన్న చెప్పాను కదా, మనదేంటో మనం చూసుకోం, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం. వాళ్ళను తిడుతూ ఉంటాం, వీళ్ళని తిడుతూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పుకుంటాం. అసలు నువ్వెలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉన్నది, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, అది మనం ఆలోచించుకోవలసిన తీరు. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, దూషకులు దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ లక్షణము మంచిది కాదు. ఈ రోజుల్లో ఈ లక్షణాలు పుష్టిగా కనబడతా ఉన్నాయి, మనుషుల్లో అందరిలో కనబడతా ఉన్నాయి. తర్వాత చదవండి, మీ గురించే తల్లి, తల్లిదండ్రులకు అవిధేయులు. ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారా? నువ్వు చెప్పేదేంటి, నాకు తెలుసులే, ఏం చదివావు నువ్వు, మీ నాయన నిన్నేం చదివించాడు, వాళ్ళ నాయన వాళ్ళకి శాతగాలే, మీ అమ్మ నాయన మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరే గౌరవం ఇస్తున్నారు, ఏ విధేయత చూపిస్తున్నారు తల్లిదండ్రులకు? కాస్త ఇంటర్మీడియట్ డిగ్రీ చదవగానే మేమేదో సాధించామన్నట్టుగా ఫీల్ అయిపోయి తల్లిదండ్రుల మాటకు ఎక్కడ కూడా విధేయత కనుపరచకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. 10వ తరగతికి ఎక్కారంటే పట్టాలు ఎక్కినట్టే, పట్టాలు తప్పినట్టే అయిపోయింది ఇప్పుడు యవ్వనస్తుల బ్రతుకులు.
ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఒకప్పుడు మగపిల్లల చేతుల్లో నుండి ఆడపిల్లలను కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆడపిల్లల చేతుల్లో నుండి మగపిల్లల్ని కాపాడుకునే దుస్థితి వచ్చేసింది. వాళ్ళు రైట్ అని కాదు, వీళ్ళు రాంగ్ అని కాదు, వీళ్ళు రైట్ అని కాదు, వాళ్ళు రాంగ్ అని కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. తల్లిదండ్రులకు ఎక్కడ గౌరవం ఉన్నది, ఎక్కడ విలువ ఉన్నది, ఎక్కడ విధేయత ఉన్నది? నీ దారి నువ్వే చూసుకుంటా ఉన్నావు. అమ్మా కాలేజీకి వెళ్ళి చదువుకో, నాయనా చక్కగా చదువుకో. మేమన్నా చదువుకోలేకపోయాం, మా తల్లిదండ్రులు చదివించలేకపోయారు. మీరన్నా బాగా చదువుకోనేదో ఉద్యోగము సద్యోగము చేసుకొని చల్లగా బ్రతకండి అని అంటే వీళ్ళు ఏసాలు వేరు. కాలేజీకి వెళ్ళి అటు నుండి అటే వెళ్ళిపోతారు. వాళ్ళ 20 ఏళ్ళ పెంపకము ఏమైపోయింది ఈ రోజున? అది ఈ రోజున తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు ఈ యవన బిడ్డలు చూపించేటటువంటి విధేయత. మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ ఉంటే మరి వాళ్ళు ఎందుకు? మళ్ళీ ఈ కొంపలోనే పడి తింటూ ఉంటారు, ఈ కొంపలోనే పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే దిక్కు లేదు. ఒకసారి వారం రోజులు తల్లి తండ్రిని వదిలిపెట్టి బయటకు ఎక్కడన్నా వెళ్ళి స్వతంత్రంగా బ్రతకగలిగిన సామర్థ్యం ఉంటే అప్పుడు అర్థమవుతుంది తల్లి యొక్క తండ్రి యొక్క విలువ. ఎలా మారిపోయిందంటే యవనస్తుల స్థితి ఈ రోజున లవ్ మ్యారేజ్లు ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఈ పెద్దవాళ్ళు కూడా సమర్థించేస్తా, ఏం కాదులే, అలా వెళ్ళిపోయి 3 నెలలకు కడుపు చేసుకొని తిరిగి వస్తే నా మని నెత్తి మీద ఎక్కించుకునేసరికి వీళ్ళు ఇలా అయితే ఇక సచ్చినట్టు దగ్గర తీస్తారు, అనుభవిస్తారు. జీవితాంతం ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. జాగ్రత్త. తల్లిదండ్రులను దుఃఖపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించే ఏ కుమారుడు కానీ ఏ కుమార్తె కానీ భయంకరమైన దుస్థితులు చూస్తూనే ఉంటారు వారి జీవితంలో. ఇప్పటికీ మనము చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అందుకని వాక్యమే చెప్తా ఉన్నది ఏమని? తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ రోజున ఈ కాలం పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు అవిధేయులుగానే ఉన్నారు. నమ్మనిక లేని పరిస్థితి. తర్వాత చదవండి, కృతజ్ఞత లేనివారు. మనుషుల మధ్యలో కృతజ్ఞత లేదు. ఒకప్పుడు నువ్వు 100 రూపాయలు సాయం చేశావంటే ఎప్పుడు కనబడినా ఆ మేలు మర్చిపోలేకుండా కృతజ్ఞతా భావం ఉండేది. ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆపదలో ఆదుకున్నా, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఈ బ్రదర్ తర్వాత చూసుకుందాంలే, వడ్డీ గిడ్డి ఏమొద్దులే, ఏదో ఆపదలు ఉన్నావు కానీ ఇచ్చావంటే తర్వాత వినోద్ గారు అంటాడు, నువ్వెప్పుడు ఇచ్చావు నాకు అంటే ఇది ఏం కావాలి? అది ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. ధనము విషయంలో ఎవరిని నమ్మశక్యంగా లేదు. నేను అంటాను ఏంటంటే ఒకవేళ మీరు అప్పిచ్చే స్థితిలో ఉంటే చాలా ప్రార్థనాపూర్వకంగా 3 రోజులు ఉపవాస దీక్ష చేసి ప్రభువా నేను ఇచ్చే ఈ ధనము మరలా నాకు రిటర్న్ వచ్చేటట్టు చెయ్యని ప్రార్థన పూర్వక దేవుడి మీద భారం వేసి ఇవ్వాల. నువ్వు అది 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా వాని చేతికి వెళ్ళిందంటే మళ్ళీ నీ చేతికి వచ్చేంత వరకు మళ్ళీ నీకు ప్రసవ వేదనే. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. అయ్యో ఫలానా రోజు మీరు నాకు మేలు చేశారండి, ఈ పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నారండి అని జ్ఞాపకము చేసుకోలేనటువంటి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. నువ్వెప్పుడు చేశావు, నాకెప్పుడు చేశావని ఈ కృతజ్ఞత లేని భావాలతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషుల మధ్యలో కృతజ్ఞత లేదు. సృష్టికర్త అయినటువంటి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తం కార్చినటువంటి యేసయ్య దగ్గర కూడా కృతజ్ఞత లేదు. దేవుడు అలాంటి వాళ్ళని ఎక్కడ ఆశీర్వదించేది? ఈ రోజుల్లో కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. తర్వాత చదవండి, అపవిత్రులు. వారి జీవితాలను అపవిత్రపరుచుకునేటటువంటి వారు, చెడుతనానికి మొగ్గు చూపి బాగున్నటువంటి వారి జీవితాలను, వారి క్రియలను, వారి ఆలోచన వైఖరిని అంతా కూడా అపవిత్రము చేసుకుంటున్నటువంటి వారు. దేవుడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తా ఉంటే వీళ్ళు అపవిత్రానికి చోటు చేసుకుని అపవిత్రతకు చోటు ఇస్తా ఉన్నారు. తర్వాత చదవండి, అనురాగరహితులు అంటే ఒక మాటలో చెప్పారు, ప్రేమ లేని వాళ్ళు. ప్రేమ లేదు. కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, భార్య భర్త, అదే తల్లి తండ్రి 2 పిల్లలు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా బ్రతుకుతున్నారు, ఎవరి పరిస్థితి ఏంటనేది ఎవరికి అంత చిక్కనంలే. ప్రేమ లేదు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దక్కడం లేదు.
భార్యాభర్తల మధ్యలో ఒకరి ప్రేమ ఒకరికి దక్కడం లేదు. ఈ విధంగా ఈ రోజున కుటుంబాలు చీల్చబడతా ఉన్నాయి. పేరుకు కుటుంబం, పేరుకు ఒక వ్యవస్థ అని పిలువబడుతున్నప్పటికీ అసలు ప్రేమ లేని వారిగా, అనురాగం లేదు. మనుషుల మధ్యలో ప్రేమలు చచ్చిపోయాయి. ప్రేమన దౌంబిడ్లారా, దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. అనురాగరహితులు ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోతా ఉన్నాయి. బంధాలు లేవు, అసలు కుటుంబాల్లోనే ప్రేమ లేదు. ఇక బంధుత్వాలు అవి ఎప్పుడూ చచ్చిపోయినాయి. ఏదో పెళ్ళికి పేరంటాలకు ఒకవేళ వాళ్ళు వీళ్ళు చూస్తే బాగోదు గనుక పిలుచుకుంటున్నాం, 2 రోజులు ఎంజాయ్ చేస్తున్నాం, నమస్కారం సమస్కారం అనేసి ఆమె నడుస్తున్నాం. మొత్తం మీద అలా జరిగిపోతూ ఉన్నాయి. దానికి మించితే ఇక మనము వెళ్ళేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. అసలు లోపలనే సరిగా లేదు, ఇక బయటకి ఏం వెళ్తాం? అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. తర్వాత చదవండి. అతిద్వేషులు, తీరని పగలు ప్రతీకారాలు పెట్టుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అతిద్వేషులు. ద్వేషం అంటే ఏదో కాస్త కోపం ఉంది అని అనుకోవచ్చు. అతిద్వేషులు కొంతమందికి పగలు ప్రతీకారాలతో రగులుతూ ఉంటారు. ఎంతకాలం అంటే 4 రోజులు సంవత్సరాలుగా సచ్చేంత వరకు ఆ పగలు ప్రతీకారం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. రేయ్, నేను చచ్చినా సరే వాడితో మాత్రం, ఆ కుటుంబంతో మాత్రం నువ్వు మాట్లాడకూడదు. ఆ పగలు ప్రతీకారాలతోనే చచ్చిపోతూ ఉన్నారు. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతమైన సావు మనిషి పొందుకోవట్లేదు ఈ రోజుల్లో. ఏదో అన్నారని, ఏదో చేశారని చచ్చేంత వరకు పగలు ప్రతీకారాలు, తీరని పగ ప్రతీకారాల మధ్యలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజుల్లో. చిన్న మాట అంటే పడలేకపోతున్నారు. అవునా కాదా? చిన్న మాట అంటే పిల్లల దగ్గర, మా అమ్మ నన్నే అన్నారు, నువ్వేంటి నన్ను అనేది? అలా అంటే అర్థమవుతుండే. తల్లిదండ్రులు కాస్త కర్ర పట్టుకొని ఈపులు ఫలగజంపితే కాస్త అర్థమవుతుంది వాళ్ళకు. నా నెత్తిని ఎక్కించుకుంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ నెత్తిని మీద పక్కన వాళ్ళందరి నెత్తి మీదకుంటూ ఎక్కుతూ ఉంటే ఊరుకుంటారు అందరూ, నువ్వు ఊరుకున్నట్టుగా. అందుకే మనకు సమస్యలు పిల్లల ద్వారా లోపల నుండి బయట నుండి వస్తాయి. కంపలన్నీ గాలికి పోతున్న కంపను నెత్తికి తగిలించుకున్నట్టు ఉంటుంది అనమాట. రైట్, తర్వాత చదవండి. అపవాదకులు అంటే అపనిందలు ప్రచారం చేసేవాళ్ళు. ఇది మనకు చాలా ఇష్టమైనటువంటి పదం. అపనిందలు, లేనిపోని నిందలేసి అక్కడిక్కడ చెప్పడం. మనదేంటో మనం చూసుకోం, కానీ వాళ్ళు అలా అన్నారంట, ఇదిగో అక్కడ ఇలా జరిగిందని ఒక నింద వేసేయడం. ఇక ఏదో భావించుకొని, ఏదో ఊహించుకొని, ఏదో తప్పుడు అభిప్రాయం క్రియేట్ చేసేసుకొని, ఇదిగో అలా జరిగింది నీకు తెలుసా అని. సాతాను కదా అవ్వనంటే, అవ్వ కదా ఇంకో ఈమె కొంచెం విన్న తర్వాత ఊరుకుంటుంది, ఇంకొంచెం పొడుగు పెంచాలా, నీకు తెలుసా అలా జరిగిందంట. ఈ రీతిగా ప్రేమ దోంబిడ్లారా, ఈ అపవాదకులు మరి ఎక్కువైపోతా ఉన్నారు. అపనిందలు ప్రచారం చేసేటటువంటి లక్షణాలు. ఇక్కడ మాటలు అక్కడ, నిన్న చూసాం కదా, ఇంటింటికి తిరగకూడదు. ఇంటింటికి తిరిగి ఆ ఇంటి మాటలు ఈ ఇంట్లో, ఈ ఇంటి మాటలు ఆ ఇంట్లో, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. తర్వాత చదవండి. అజితేంద్రియులు అంటే తమను తాము అదుపులో పెట్టుకోలేనటువంటి వారు. నో సెల్ఫ్ కంట్రోల్. ఏమనండి నాకు తెలీదు అనుకోకుండా అయిపోయింది, లాగి పెట్టి చెంప మీద కొట్టి, ఎందుకు కొట్టావు? ఏమన్నా నాకు తెలియకుండా కోపంలో అట్లా కొట్టేశాను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. తమను తాము అదుపులో పెట్టుకోలేని వారు, తమ మాటలు కానీ, క్రియలు కానీ, చూపులు కానీ, వారి స్థితిగతులు ఏవి కూడా అదుపులో పెట్టుకోలేనటువంటి, సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వ్యక్తులు ఎక్కువైపోతూ ఉన్నారు. అందుకే విచ్చలవిడిగా పాపాలు పెచ్చి పెరిగిపోతూ ఉన్నాయి లోకంలో. జాగ్రత్త. మరి ఏవి మనలో ఉన్నాయి, ఎన్ని మనలో ఉన్నాయి పరీక్షించుకుందాం. తర్వాత చదవండి. క్రూరులు, ఇంకా దానికి వివరణ ఏమున్నది? చెడు స్వభావం. ఇక క్రూరత్వం అంటే చెడుకు మించినటువంటి చెడు, డబుల్ చెడు అన్నమాట. ఆ క్రూరమైన లక్షణం ఉంటే ఇక మనిషిగా ఉండని లక్షణమే క్రూరత్వం. జంతువు లాగానే ఉంటుంది, సింహం లాగానే ఉంటుంది, కుక్క స్వభావం కుక్కలాగానే ఉంటుంది. ప్రతి దానికి ఒక నేచర్, ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని అది కలిగి ఉంటుంది. కానీ మనిషిలాగా బ్రతకడం లేదు. విచిత్రమైనటువంటి మనస్తత్వము వచ్చేస్తూ ఉన్నది.
ప్రమాణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. క్రూరమైన స్వభావం. అప్పుడే కుక్కలాగా అరుస్తూ ఉంటారు, అప్పుడే కోతిలాగా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. అంటే అన్ని జీవుల లక్షణాలు మనిషిలోనికి వచ్చేస్తాయి. దట్ ఈస్ క్రూరత్వం. ఇంతకు మించిన ఏమంటారు మీనింగ్ నా దగ్గర లేదు. తర్వాత చదవండి. సజ్జన ద్వేషులు. మంచి అంటే గిట్టని వాళ్ళు. ఆహా, మంచి అంటే గిచ్చదు, చెడు అంటే రామ్మ రాయ్య అని వెల్కమ్ చేస్తారు. మంచి అంటే గిట్టదు, మంచి చేద్దామంటే నచ్చదు, ఏదైనా బాగుపడేది చేద్దామంటే గిట్టదు, ఏదన్నా కొంప కూలుద్దామంటే ఓకే రైట్ నేనున్నా, ఒక్క నిమిషం నన్ను విలువలేదే, వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారంట, నన్ను విలువలేదే. ఆడికైతే ముందు ఉండాలి మనం. చెడగొట్టడానికి, చెరపడానికి, ఇట్లాంటి వాటిలో ముందుంటా ఉంటాం. చెడు కార్యాలు తలపెట్టడానికి. మంచి అంటే గిట్టని లక్షణం నీకుంటే అది మంచి పద్ధతి కాదు. తర్వాత చదవండి. ద్రోహులు. దీనికి ఇంకో పదము జోడిస్తే నమ్మక ద్రోహులు అని చెప్పాలి. ద్రోహులు అని అంటే నమ్మిన వారిని మోసం చేసేటటువంటి వారిని ద్రోహులు అని అంటారు. నమ్మక ద్రోహులు ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఒకవేళ ఉన్నారేమో చూసుకోండి. తర్వాత మూర్ఖులు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటోడు. కుందేలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి కదా, అది జగమెరిగిన సత్యం. చిన్న పిల్లల్ని అడిగినా అరే కుందేలకు ర్యాబిట్కి ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 4 అని అంటాడు. కాదు 3 అంటాడు వాడు. నువ్వు 4 అని నిరూపించిన వాడు 3 అని నిరూపించగలడు. ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఇక అంటే వాని మాటే నెగ్గాలి. పక్కనాడు ఎన్ని చెప్పినా, ఎంత సైంటిస్టులు వచ్చినా, ఫిలాసఫర్లు వచ్చినా నాదే రైట్ అనే తత్వం, దట్ ఈస్ మూర్ఖత్వం. నేను చేసేది రైటు, నేను చేసే పనే రైట్, నాకే తెలుసు, ఎవరికేం తెలియదు, నేనైతే బాగున్నా, నా మట్టుకు నేను ఈ తత్వం ఉన్నదంటే ఖచ్చితంగా మూర్ఖత్వం ఉన్నట్టే, మూర్ఖ లక్షణాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ గర్వాంధులు. గర్వము మీద బ్రతికే వాళ్ళు, గర్వముతో బ్రతికే వాళ్ళు. ఇక గర్వం అంటే విర్రవీగతనం. ఎవరు అనుకుంటున్నావు? నేను నా స్థాయి ఏంటో తెలుసా, నేను ఎవరో తెలుసా అనేటటువంటి ఈ గర్వపు లక్షణాలు. తర్వాత దేవుని కంటే సుఖానుభవం. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సంతోషంగా ఉండడం అనేటటువంటిది మంచిదే కానీ, సుఖంగా బ్రతకడం మంచిదే కానీ, ఈ సుఖము సంతోషాల మధ్యలో మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాడు. ఈ సుఖ సంతోషాలనిచ్చేది ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణే పక్కన పెట్టేసి మనిషి అనుకుంటున్నాడు ఏంటంటే నేను సుఖముగా సంతోషంగా బ్రతకలను. ఎక్కడ దొరుకుతుంది? అందుకే సంతోషమే సమాధానమే. శపనాశక్యమైన సంతోషం అది దేవుని దగ్గర దొరుకుతుంది, మనుషుల దగ్గర దొరకదు. కానీ మనిషి ఏం చేస్తాడంటే దేవుని విడిచిపెట్టి దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చివరిగా పైకి మొత్తం మీద ఈ 18 లక్షణాలు ఉన్నాయి కదా మనుషుల మధ్యలో, ఇవి ఇప్పటికీ ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పడం జరిగింది. మొత్తం మీద తేలిన ఫలితార్థం ఏంటంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించని ప్రజలుగా ఉన్నారు ఈ రోజుల్లో. పైకి మాత్రం భక్తి, ఎంతో గొప్ప భక్తి చేస్తున్నాం, కానీ ఈ భక్తి వల్ల నీకేమొచ్చింది? 40 రోజుల పాటు భక్తి చేస్తున్నావు కదా, ఇప్పటికి 20 రోజులైంది కదా, ఏ మేలు పొందుకున్నావు? మరి భక్తిలో శక్తి ఉన్నది కదా. ఒక రోజు వస్తేనే, ఆదివారము ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితేనే గొప్ప ఆశీర్వాదం అన్నారు. మరి 40 రోజుల పాటు ప్రతిరోజు వెళ్తా ఉన్నావు కదా, మరి ఏంటి నీ ఆశీర్వాదం? అయ్యో భక్తి చేస్తున్నావండి, కానీ దాని శక్తిని ఆశ్రయిస్తలేవు. భక్తిలో ఉన్న ఆశీర్వాదాన్ని, భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోతూ ఉన్నావు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి గలవారి వల్ల ఉంటారు. ఇవన్నీ లోపల పెట్టుకొని పైకి చాలా భక్తి పరులుగా, చాలా మంచివారిగా, చాలా ప్రేమ కలిగిన వారిగా కనబడతారు. తిమోతి, వాళ్ళు భక్తి పరులే, కానీ భక్తిలో ఉన్న శక్తిని, భక్తిలో ఉన్న ఆశీర్వాదాన్ని
స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఇది ఎలాంటిదంటే ఎండపూట కుళాయి దగ్గర కూర్చుంటారు కానీ తిప్పుకొని తాగడం శాతగాని వ్యక్తిత్వం. అర్థమవుందా? ట్యాప్ దగ్గరనే కూర్చున్నాం, కుళాయి దగ్గరనే కూర్చున్నాం, ఏం చేయాలా? దాహం వేస్తుంది, తిప్పుకొని తాగాల. దాన్ని నువ్వు సేవిస్తే నీకు బలం వస్తుంది. ఎక్కడ కూర్చుంటున్నామంటే మనము దేవుని మందిరంలోనే. ఇన్ని కార్యాలు చేసేదంతా దేవుని సన్నిధిలో, ఇవన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఆ భక్తి వలన కలిగే మేలులు, ప్రయోజనాలు, బెనిఫిట్స్ అనేవి మనం పొందుకోలేకపోతున్నాం. అట్టి వాళ్ళు ఒకవేళ ఉంటే, తిమోతికి పౌలు చెప్తున్నటువంటి విధంగా, ఒకవేళ నీ వాళ్ళ లేకపోతే సంతోషం, ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకో. ఒకవేళ ఏది లేనట్లయితే అట్లాంటి వాళ్ళు ఉంటారు, వారికి విముఖుడవై వారికి దూరముగా ఉండుము అని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇంత ఘోరమైన దుర్దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఒకవేళ ఈ లక్షణాలు ఏవైనా మనలో ఉంటే తొలగించుకుందాం. చివరిగా ఒకవేళ అన్నీ బాగున్నాయి అనుకుంటే అట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు, కాస్త వారికి విముఖుడవై ఉండాలి, విముఖురాలవై ఉండాలి. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక.